గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? పాకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు ఆడాడేందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు. తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించాడు. ఏమి నాదం ఏమి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది. అయ్యో బాబాయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు? మొన్న నువ్వు నిలేసి అడిగావా నా మూడెవరని అడిగావా? సరే, అర్థం కాలేదు వాడికి. అసలు ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. ఆగండి ఆగండి దొర. దీనికి ఇల్లుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. 10 రూపాయలు పెట్టి ఆవుపేట అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. ఆగండి దొర. జమీందారు పెట్టండి రా. ఆవుపేట వాసన తట్టుకోలేరా బాబు. బాబు అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా? ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా? నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడున్నావు. అసలు అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు. ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు. నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్లా పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది
వెళ్ళిపోతుందర సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందర సూరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట కానీ ముసల్లారి అయిపోయావు కట్టేతావా మరి ఒంట్లో ఓపిక లేదురా నువ్వు ఉండవా ఇడి కాస్త సురుగ్గా సరం నగలాలా కానీ నీ సురికేంటనే చూస్తాలే అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో గట్టిగా రుద్దా ఏ సరిగా కూసా ఏంటా రాజుకు దసరాలాగా తొందరగా కానీ నాకు అదో పని ఉంది ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు గట్టిగా రుద్దవే దండం పెట్టుకోరా మీ అమ్మకి దండం పెట్టుకో గోదారం తల్లి నేను నీ పెట్టినాగా దీంచమ్మా దీంచు గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అత్త కాదు ఎత్తుకు రాడిచ్చు అబ్బా ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్ మొహం చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే అవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా అంతా గోదావరి తల్లికే తెలవాలి ఈడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమావ అన్నమాట గాలిమావో ఓ గాలిమావా నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్న ఆశ ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా బాగున్నావురా ఏరా నీ పుట్టినరోజు కదా ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు వంటలా దంచేసా అమ్మాయి గారు కోడి కూరమ రొయ్యలేపుడు చేపల పులుసు వంకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగు ఊరగాయ పెరుగు ఊరగాయ కూడా ఉండేవా పెరుగు కదా అమ్మాయి గారు పాయసం పాయసం పాయసమే ఏది చూడండి అమ్మో మంచోరే మా వంటలన్నీ మీరు చూడకూడదు ఏ మడా వద్దు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూత్రు గాని ఏంటా మాట్లాడు పండగలం అయితే ఊరు తిను వద్దు నేను తిన్ను చిక్కిపోయి చచ్చిపోతాను పో చావు పో ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్తి తప్పరా వద్దు మా అమ్మ కదూ ఉల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చల్లమామ రాయే జాబిల్లి రాయే గోధుమ పూలు చాయే ఇదిగో ఆమెకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిలో ఉంది పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అనుకూడు చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏ మావా అమ్మాయి గారు
అమ్మాయి గారు ఏమిట్రా ఏమిటిలా పరిగెత్తిచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే, ఇంకేమన్నా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి అమ్మాయి గారు. ఛు, ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు గోపన్న, గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడు. కమా, నాకు అలవాట్లేదు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమా బాబు. కమా కమా కమా. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడికి కళ్యాణం చేయాలి. రా పదం రా. రొట్టె ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇంకో మంచి తాయి తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతిపు, జామపండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయివా? ఓ, ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతలు అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే, ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే, మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు. ఏం రాశాడో, ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్ట చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అట్టగా? అంత తప్పన్నమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా? ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందాట, పాడింది పాటాను. ఏమిటి, ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వులో బాటయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు. కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కాదు బాబు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి.
ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది రెండో పెళ్లి. బావగారు యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందన్నా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నమైపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న తల్లి, నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? జస్ట్ ఐ గాట్ ఎ మెసేజ్, ఐ వాంట్ టు గో అవుట్. All right, go. థ్యాంక్ యూ. బాబా జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తావే? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇదిగా నీ డబ్బు. మిస్టర్ నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు కమ్మాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి, తిమ్మిరిన్నారా? సాప్, పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓ, కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై? రెడీ, 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు? కీర్సెట్టు సార్. మీ అన్నగారు? బతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైనది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో. ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కజొన్న కండేస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాజు మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతల తీసిపారేయండి, ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, ముడి పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో బాబా నీది. 1 లక్ష మీది. Good. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బాగారు, 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వాడిన పెట్టను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాను. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాస్తి జగన్నాథరావు గారు నిలుగుతావా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి BA, కుర్రాడు చాపులాగా ఉంటాడు.
వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు మీకు ఇష్టం అన్న కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా, కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తర వార్త తీసుకొచ్చారు. తాపకాయ నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమటపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం ఆ కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచిందని. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 నేనండి త్యాగరాజుని. గోపన్ తెచ్చిన సమాధానం వేడి వేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగులుంది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు. కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి, మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదు రండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. అవునా, కాలేజీ రాసిపోయింది. నిజం తడిచి పుద్దయిపోయారా? వర్షం తగ్గ ఎదురు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటారు కానీ. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను రేవు దాటించేసి. మరేవారు గోదావరి మంచి కోటి మీద ఉంది, ఎడగడానికి కూడా ఇల్లు లేదు. వర్షం తగ్గ వెళ్ళొచ్చు, రండి, ఆ పాకలో కూర్చుంటారు. అయ్యో, నువ్వు తడిచిపోతున్నారా? పర్లేదు, రండి. తల చూసుకోండి, మీరు వెళ్ళి కానీ ఏడి పాలకపోతారు. పాలు ఏమిట్రా? అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగాలండి. ముట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? మరేవారా? ఎరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మగారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు.
అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధెరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా. అప్పుడు ఇట్టాగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అబ్బాయి గారు, ఏంటో అబ్బాయి గారు? నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులో. ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అవ్వ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? అయితే నాకు బాజాలంటేనే భయమేమో. ఇదివరకునే ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి. మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జరగచ్చు. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన 6వ ప్రాణం. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఎక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ, పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం చేయండి, మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోషవార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం? నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన. మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఇందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు గారు.
తెలివి తక్కువ ఏదో ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ శంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులో. ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశారు అమ్మగారు. ఏమే నువ్వు? ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటికి చూడదాం, బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఎదురా పాట పాడు. అడుగోపన్నా. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, వారా. ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు